హాయ్ స్టూడెంట్స్, స్టార్ట్ కెమెరా ఫ్లాష్. అవునండి. సో ఇక్కడ ఈ కెమెరా నుంచి ఫ్లాష్ లైట్ సడన్గా వస్తుంది కదా, మరి దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఫైన్. సింపుల్గా చెప్పాలంటే ఒక బెలూన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం అనాలజీతో. సో బెలూన్ని మనం స్లోగా ఊదుతాం కదా, కానీ బ్లాస్ట్ అవ్వడం మాత్రం సడన్గా బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ లైట్ కూడా అలా సడన్గా వచ్చేస్తుంది, సడన్గా ఫ్లాష్. సో ఇక్కడ దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ని వాడతారు, బ్యాటరీ వాడకుండా. ఫైన్. సో ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకుందాం. సో కెపాసిటర్ ఎందుకు వాడతారు? జనరల్గా కెమెరా బ్యాటరీ సప్లైస్ ద లో వోల్టేజ్ అండ్ లో కరెంట్. సో బ్యాటరీ వాడరండి దీనికి ఫ్లాష్ లైట్ కోసం, వేరే సర్క్యూట్ గురించి వాడతారు కెమెరాలో, కానీ ఫ్లాష్కి మాత్రం కెపాసిటరే వాడతారు. బ్యాటరీ స్లోగా ఛార్జ్ అవుతుంది, స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. అలా అవ్వద్దు, సడన్గా డిశ్చార్జ్ అవ్వాలి, సడన్గా సప్లై చేయాలి ఎనర్జీ, అప్పుడే ఫ్లాష్ వస్తుంది. ఫైన్. సో ఎ ఫ్లాష్ రిక్వైర్స్ ద హై వోల్టేజ్. ఎంత దాదాపుగా దీనికి కావాల్సింది 300 volts. వెరీ లార్జ్ కరెంట్, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ డ్యూరేషన్. అంత వోల్టేజ్ తక్కువ టైంలో డిశ్చార్జ్ అయిపోవాలి. అది కెపాసిటర్ ద్వారానే కుదురుతుంది. ఫైన్. సో మైక్రో సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో ఎంత వోల్టేజ్ కావాలి? దాదాపుగా 300 volts కావాలి. సో ఎ కెపాసిటర్ సాల్వ్స్ దిస్ బై స్టోరింగ్ ద ఎనర్జీ స్లోలీ అండ్ రిలీజింగ్ ఇట్ సడన్లీ. ఓకే, స్లోగా కెపాసిటర్ ఛార్జ్ అయ్యి సడన్గా డిశ్చార్జ్ అయ్యేటట్టు దాన్ని డిజైన్ చేస్తారు కెపాసిటర్ ఫ్లాష్లో. ఫైన్. కెమెరా ఫ్లాష్లో. ఫైన్. ఇంకా చూడండి, మరి కెపాసిటర్ ఛార్జింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయిందండి? ఎలా చేస్తారు చూడండి. ఏ డీసీ టు డీసీ స్టెప్ అప్ కన్వర్టర్ రైజెస్ ద బ్యాటరీ వోల్టేజ్ టు ద హై డీసీ వాల్యూ. బ్యాటరీ వోల్టేజ్ దాదాపుగా తక్కువ వోల్టేజే ఉంటుంది, కానీ దాంట్లో ఫ్లాష్ కోసం మాత్రమే దాన్ని స్టెప్ అప్ చేస్తారు. దాదాపుగా ఎంత చేస్తారు? నేను ముందు చెప్పినట్టుగా 300 volts. దాంట్లో అంతేకాకుండా దాంట్లో హై కెపాసిటర్ని వాడతారు. ఎంత? దాదాపుగా 100 to 1200 microfarad. సో ఎనర్జీ ఎంత అవుతుందండి? ఎనర్జీ ఫార్ములా ఏంది? కెపాసిటర్ E = 1/2 CV². సో హై కెపాసిటర్ని వాడుతున్నారు, దాంతోపాటు ఆ వోల్టేజ్ని స్టెప్అప్ చేసి అప్లై చేస్తున్నారు. దానివల్ల ఎనర్జీ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది ఆ కెపాసిటర్కు. ఎస్. సో అంతలా మరి ఎంత ఒక లెవెల్ ఛార్జింగ్ అయిన తర్వాత ఎంతైతే ఫ్లాష్ లైట్ కావాలో అంతవరకు ఛార్జింగ్ అయిన తర్వాత అప్పుడు ఇట్ ఈస్ రెడీ టు డిశ్చార్జ్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నొక్కగానే అప్పుడు ఏమవుతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. అలా ఫ్లాష్ సడన్గా కనబడుతుంది. మరి ఆ ఫ్లాష్ సడన్గా కనబడాలంటే వితిన్ మైక్రో సెకండ్స్లో ఆర్ మిల్లీ సెకండ్స్లో ఆ కెపాసిటర్ వోల్టేజ్ VC అనేది ఆ ఫ్లాష్కి ఎంతైతే రేటింగ్ ఉందో దాంతో ఈక్వల్ అవ్వాలి. అది ఛార్జింగ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ కెమెరాలో ఉన్న రెసిస్టెన్స్ పైన, ఛార్జింగ్ రెసిస్టెన్స్ అంటారు. ఫైన్. సో రీఛార్జ్ టైం డిపెండ్స్ ఆన్ ద R into C ప్రోడక్ట్ అండి. C అంటే ఇక్కడ కెపాసిటెన్స్, R అంటే రెసిస్టెన్స్. ఏం రెసిస్టెన్స్? R ఇస్ ద ఛార్జింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కన్వర్టర్. ఫైన్. సో అది మన కంట్రోల్లో ఉంది, ఛార్జ్ ఎలా చేయాలో అని. R into C పైన డిపెండ్ అవుతుంది. ఇంకా చూడండి, మరి డిశ్చార్జింగ్కి వస్తే అండి, కెపాసిటర్ డిశ్చార్జెస్ డ్యూరింగ్ ద ఫ్లాష్. సో ఇది డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ అండి. ప్లాస్మా, దాంట్లో కెపాసిటర్ ఫ్లాష్లో ప్లాస్మా మెటీరియల్ ఉంటుంది కదా, సో దానిపైన డిపెండ్ అవుతుంది. చూపిస్తాను అక్కడే. సో వెరీ స్మాల్ డిశ్చార్జ్ టైం కాన్స్టెంట్, హ్యూజ్ పీక్ కరెంట్, ఇంటెన్స్ లైట్. ఫైన్. సో ఫ్లాష్ డ్యూరేషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? T ఫ్లాష్ = R into C. R అంటే ఇక్కడ ఏంటండి? ఆ ప్లాస్మా, ఆ ఫ్లాష్లో ఉన్న ప్లాస్మా రెసిస్టెన్స్ ఇంటూ C అంటే కెపాసిటెన్స్. సో అదండి విషయం. ఇక్కడ దాదాపుగా ఎంత టైం అండి? టైం T = 1/1000 to 1/20,000. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫ్లాష్ వచ్చేస్తుంది ఇలా. ఫైన్. సో ఇక్కడ మనము లిస్ట్ అవుట్ చేసిన పాయింట్స్ ఏంటండి? ఇక్కడ కెమెరా ఫ్లాష్లో కెపాసిటర్ వాడతారు. కెపాసిటర్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అవుతుంది? E = 1/2 CV². ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కెపాసిటర్ ఛార్జింగ్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ ఛార్జింగ్ రెసిస్టర్స్ పైన, దాంట్లో వాడిన కెపాసిటెన్స్ పైన. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ టైం దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ ప్లాస్మాలో ఉన్న రెసిస్టెన్స్ పైన, మనం వాడిన కెపాసిటెన్స్ పైన. ఫైన్. సో ఇలా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మన చుట్టూ ఉన్న విషయాల్ని అన్వయిస్తూ అర్థం చేసుకుంటూ ఫిజిక్స్ చదివితే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.